नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। वज़ीर आज़म नरेंद्र मोदी की 75वीं सालगिरह के मौके पर आज भैंसे के बासर मंडल कोताह गांव सरकारी स्कूल में एक मुनफरद तकरीब का इनेकाद किया गया। मोहन राव पटेल अवामी ट्रस्ट के ज़ेर एहतमाम स्कूल में तलबा के लिए आँखों के महीने का खुसूसी क़याम और शजरकारी प्रोग्राम मुनक़िद हुआ। इस तकरीब की सदारत ट्रस्ट के चेयरमैन मोहन राव पटेल ने की। इन्होंने अपने खिताब में कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी आज आलमी सतह पर एक मजबूत और कामयाब रहनुमा की पहचान बना चुके हैं, जिसके बाद स्कूल में मुनक़िदा क़याम के मौके पर तलबा का खुसूसी महीना किया गया। जिन तलबा को ऐनक की ज़रूरत थी, इन्हें मौके पर ही मुफ्त ऐनक फराहम किए गए, जिसके बाद मोहन राव पटेल प्रजा ट्रस्ट चेयरमैन ने ऐलान किया कि जिन तलबा की बीनाई कमज़ोर है, इनका मुकम्मल इलाज ट्रस्ट के ज़रिए मुफ्त कराया जाएगा। इस मौके पर असातिज़ा की कसीर तादाद मौजूद थी। తెలంగాణ విమోచన దినం సందర్భంగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం, ఈ పాఠశాలకు రావడం నా పూర్వజన్మ పుణ్యమని నేను భావిస్తా ఉన్నాను. మీ అందరినీ చూస్తే మీరందరూ చాలా చక్కగా చదువుకొని తన తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతి కాంచే విధంగా మీరందరూ ముందుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ హెల్త్ క్యాంప్ అనుకోండి, సైన్స్ ల్యాబ్ అనుకోండి, అదేవిధంగా మన వాతావరణం కలుషితం కాకుండా మనం ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం మాకే నామ్ ఏక్ పేడ్ అంటే ప్రతి ఒక్కరూ తన పెద్దల పేరులో ఒక చెట్టు నాటడం, ఆ చెట్లకు మీరందరూ ఏ చెట్టు ఎవరైతే నాటుతారో దాన్ని కలుపు తీయడం, నీళ్లు పోయడం అనేది మీకు ఒక ఎక్స్ట్రా పని ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మనం అందరం పట్టుదల ఉంటేనే ఏదన్నా సాధ్యమవుతుంది. మనం ఎప్పుడు కాన్వెంట్లో చదివితేనే మనకు మరి పై చదువులకు వెళ్తాం, ఉద్యోగాలు వస్తాయి అనేది మన భ్రమ మాత్రమే. మనం నడుస్తూ ఉన్న మట్టిలో కూడా మనకు చాలా చోట్ల మాణిక్యాలు కనబడతాయి. మీలాంటి కష్టపడే విద్యార్థులకు ఎక్కడ చదువుకున్నా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మనం అందరం చాలా సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు హిస్టరీలో చదవండి, చూడండి. అదేవిధంగా ఒక సైంటిస్ట్గా మరి తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వీధి దీపం కింద, స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఒక గొప్ప సైంటిస్ట్గా మరి మన దేశ రాష్ట్రపతిగా కూడా పేరు ప్రఖ్యాతి గాంచిన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అదేవిధంగా చాలా సామాన్య కుటుంబంలో జన్మించి అవడానికి ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ ఉపాధ్యాయ బృందం ఏదైతే ఉందో గత కొన్ని రోజుల క్రితం సైన్స్ ల్యాబ్కు ఫర్నిచర్ లేదనే ఉద్దేశంతో మాకు సంప్రదించడం జరిగింది. ఈ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది బైన్సాలో ఒక చక్కటి రీడింగ్ హాల్ ఏర్పాటు చేసి
అక్కడ ఒక లైబ్రరీ ఓపెన్ చేయడంతో అక్కడ చదువుకున్న చాలామంది పిల్లలకు ఉద్యోగాలు రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు రాజయ్య గారు మరి వారి సిబ్బంది అందరికీ, వేదిక అలంకరించిన ఇద్దరు మాజీ ఎంపీపీలు, 5 గ్రామాల తాజా మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులకు, యువకులకు, పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారం.